త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. స్వామి దర్శనానికి ఇతర దేశ రాజులు కూడా వచ్చేవారు. వారిలో బరోడా రాజైన మల్లాడి గైక్వాడ్ ఒకరు. అక్కలకోటలో స్వామి ఉండడము చూచి ఆయన అసూయ చెంది స్వామిని బరోడా రప్పించుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన దగ్గరున్న పండితులను మేధావులను సమావేశపరిచి స్వామిని అక్కలకోట నుండి తరలించి తీసుకొని రాగలిగిన వారికి కోరినంత ధనం ఇస్తానని ఘనంగా సన్మానం చేస్తానని తెలియచేశారు. చాలామందికి స్వామి గురించి తెలియడం వలన ఎవరూ సాహసించి ముందుకు రాలేదు. కడకు తాత్యాసాహెబు అనే మంత్రి ముందుకు వచ్చి తాను స్వామిని తీసుకొని రాగలనని శపథం చేసి తగినంత మంది సేవకులను, ఏనుగులను, గుర్రాలను తీసుకొని అక్కలకోటకు బయలుదేరాడు. తాత్యా సాహెబు అక్కలకోటకు చేరిన తర్వాత స్వామిని బరోడా తరలించటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. చాలా ఘనంగా మిఠాయి పంచిపెట్టాడు. స్వామికి సన్నిహితుడైన చోళ్లప్పతో తన పనిని చెప్పి తనకు సహాయం చేస్తే అందుకు బదులుగా 10,000 రూపాయలు ఇస్తానని ఆశపెట్టాడు. డబ్బుకు ఆశపడ్డ చోళ్లప్ప స్వామికి ఈ విషయం చెప్పి, స్వామి, మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు 10,000 రూపాయలు వస్తాయని చెప్పాడు. అందుకు స్వామి నవ్వి, ఆ భక్తి లేని రాజు వద్దకు నేను వెళ్ళను అని చెప్పారు. ఆ విషయం చోళప్ప తాత్యాసాహెబుకు చెప్పగా అతను కొంతమంది పండితుల చేత గురుచరిత్ర పారాయణం చేయించాడు. అయినా ఫలితం లేదు. అందువల్ల అతడు వక్రమార్గములు స్వామి ఎత్తుకొని పోదలిచి స్వామికి మాయమాటలు చెప్పి పల్లకి ఎక్కమన్నాడు. అంతా తెలిసిన స్వామి ఏమీ తెలియనట్టు పల్లకి ఎక్కి కూర్చున్నారు. తాత్య సంతోషానికి అంతులేదు. స్వామిని పల్లకి ఎక్కించి తలుపులు మూశాడు. పల్లకి రైలు స్టేషన్ చేరింది. పల్లకి తలుపులు తెరిచి లోపలున్న స్వామిని రైల్లోకి ఎక్కిద్దామని చూడగా పల్లకీలో స్వామి లేరు. అప్పటికి గాని అతనికి అర్థం కాలేదు. స్వామి అనుమతి లేకుండా తాను ఏమీ చెయ్యలేనని తెలుసుకొని తన ఓటమిని ఒప్పుకొని బరోడా చేరుకున్నాడు. ఓం శ్రీ అక్కలకోట మహారాజు ఏ నమః.